హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 128. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్తో మాట్లాడిన గంగాధర్ అప్పుడే రుద్ర పని అయిపోయినట్లు పెద్దగా నవ్వుతుండగా ఇంతలో స్నేహ స్నేహ అంటూ ఓ వ్యక్తి లోపలికి దూసుకురావడంతో ఆ వాయిస్ విన్న గంగాధర్ షాక్తో వణికిపోయాడు. వీడేంటి ఇక్కడికొచ్చాడు? ఇప్పుడు వీడికి ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉండగానే ఆ వ్యక్తి నేరుగా గంగాధర్ ఎదురుగా వచ్చి నుంచొని స్నేహ ఎక్కడుంది అని అతన్నే సూటిగా చూస్తూ అడిగాడు. కానీ అతని కోపాన్ని పట్టించుకోకుండా ఒక వెర్రి నవ్వు నవ్వుతూ, ఏంటి చెర్రీ ఇలా వచ్చావు? ఎందుకంత కోపంగా ఉన్నావు? అంతలా అరుస్తున్నావేంటి అని ఫేక్ స్మైల్తో అడిగాడు గంగాధర్. డోంట్ యాక్ట్ స్మార్ట్. నేనెందుకెంత కోపంగా ఉన్నానో నీకు తెలీదా అని గంగాధర్ మీదకు వెళ్తూ అడిగాడు చరణ్. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది చెర్రీ? అయినా ఇలా నువ్వు నా మీదకి రావడం ఏం బాలేదు అని ముఖం మార్చుకుంటూ అన్నాడు గంగాధర్. ఆ మాటతో చెర్రీ వెంటనే గంగాధర్ని లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బకి ముసలాడైన గంగాధర్ కింద పడబోయేవాడు కాస్త అతి కష్టం మీద నిలదొక్కుని, ఏంటిది చెర్రీ, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అని కోపంగా అన్నాడు. నాకు బాగానే తెలుస్తుంది. అసలు నీలాంటి వాణ్ణి కొట్టడం కాదు, చంపేయాలి. నువ్వు నీ కూతురు కలిసి ఎన్ని నాటకాలు చేస్తున్నారు? ఏది అదెక్కడా? ముందు దాన్ని బయటికి పిలువు అని అన్నాడు చరణ్. స్నేహ ఇక్కడ లేదు చెర్రీ అని చెప్పాడు గంగాధర్. ఇక్కడ లేదంటే ఎక్కడుంది? అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళింది? నేను ఎప్పుడు అడిగినా ప్రతిసారి ఏదో ఒక కథ చెబుతూనే ఉన్నావు. వీటన్నిటిని నమ్మడానికి నేనేమైనా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా అని అడిగాడు చరణ్. అయ్యో చరణ్, నువ్వు ఫ్యాషన్ కింగ్వి. నీలాంటి వాడిని పిచ్చోడని మేమెందుకు అనుకుంటాం? అయినా అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇంత స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు అని ఏమీ తెలియనట్లు మళ్ళీ అడిగాడు గంగాధర్. ఏంటి, నా ప్రాబ్లం ఏంటో నీకు తెలీదా? ఆ స్నేహను చూసి ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు. ఎప్పుడు అడిగినా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నావు. నేను తనకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. ఇన్ని రోజులు బిజీ షెడ్యూల్ వల్ల నేను కూడా ఇక్కడికి రాలేకపోయాను. అప్పుడప్పుడు టైం అడ్జస్ట్ చేసుకుని వచ్చినా అది నువ్వు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. నీ ఆఫీస్కి వెళ్తే నువ్వు ఆఫీస్లో కూడా కనిపించడం లేదు. అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు అని కోపంగా అడిగాడు చరణ్. అదేంటి చెర్రీ అలా మాట్లాడతావు? నేను చెప్పిందంతా నిజమే. స్నేహ అసలు ఇక్కడ లేదు, యూఎస్లో ఉంది. అండ్ అక్కడ తన మొబైల్ మిస్ అయ్యింది. ఆ విషయం నాకు ల్యాండ్లైన్ నుంచి కాల్ చేసి చెప్పింది. మోస్ట్లీ 10 days బ్యాక్ వరకు తను నాకు కాంటాక్ట్లోనే ఉంది. ఇప్పుడే తన కాంటాక్ట్ కూడా మిస్ అయిపోయింది. దాని గురించే టెన్షన్ పడుతూ అక్కడున్న మా రిలేటివ్స్ అందరికీ కాల్స్ చేసి అడుగుతున్నాను. అదంతా తెలుసుకోకుండా నువ్వు నా మీద రివర్స్ అవుతున్నావేంటి అని అమాయకంగా ముఖం పెట్టి చెప్పాడు గంగాధర్. ఆ మాటకు కోపంగా గంగాధర్ వైపు చూసిన చరణ్ వెంటనే తన పాకెట్లో నుంచి ఒక గన్ తీసి గంగాధర్ గొంతు పట్టుకొని అతని పాయింట్ బ్లాక్లో ఏం చేస్తూ, మొబైల్ పోతే ఫారెన్లో జాబ్ చేస్తున్న నీ కూతురికి మరో మొబైల్ కొనుక్కోవడానికి డబ్బులు లేవా ఏంటి అని అడిగాడు. ఆ మాటతో ఒక్క క్షణం వణికిపోయిన గంగాధర్, ఏం చేస్తున్నావు చెర్రీ? ఇది కరెక్ట్ కాదు. అసలు నీ దగ్గర గన్ ఎందుకుంది? అంటే నువ్వు నన్ను షూట్ చేయాలనుకుంటున్నావా? నువ్వు నన్ను షూట్ చేస్తే స్నేహ ఊరుకుంటుందా అని అడిగాడు. రేయ్, నా దగ్గర పెట్టకథలు చెప్పి గేమ్స్ ప్లే చేయాలని చూస్తే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది అని కళ్ళలో నిప్పులు చెరుగుతూ అన్నాడు చరణ్. అతనిలో కొత్త యాంగిల్ చూస్తున్న గంగాధర్కి ఇంకొంచెం వణుకు పుట్టడంతో, వామ్మో వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఇప్పుడు స్నేహ రుద్ర దగ్గరికి వెళ్ళి ఆడుతున్న నాటకం గురించి తెలిస్తే ఆ రుద్ర కంటే ముందు వీడే చంపేసేలా ఉన్నాడు. అసలు ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అని తనలో తాను అనుకుంటూనే ఆ భయాన్ని ముఖం మీద కనిపించనివ్వకుండా, చెర్రీ నా మాట విను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా 10 days నుంచి స్నేహ ఎక్కడుందో నాకు తెలియడం లేదు. ప్లీజ్ నా మాట నమ్మి నన్ను వదిలేయ్. నా కూతురు అక్కడ ఎలా ఉందో ఏంటో నేను వెతుక్కోవాలి అని రాణి కన్నీళ్లను నెమ్మదిగా తుడుచుకుంటున్నట్లు ఏడుస్తున్నట్లుగా చెప్పాడు గంగాధర్. అతను చెప్పేది ఫేక్ అని అర్థమవుతున్నప్పటికీ అంతకుమించి అతని నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదని అర్థం చేసుకున్న చరణ్, చూడు, నీ కూతురికి గట్టిగా చెప్పు. కరెక్ట్గా 2 రోజుల్లో తను నన్ను కాంటాక్ట్ అవ్వాలి. కాలేదనుకో నా చేతిలో మీ అబ్బా కూతుళ్ళిద్దరూ చచ్చిపోతారు అని గట్టి వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు చరణ్. అతను వెళ్ళిన కాసేపటికే నవ్వుతూ ఆ ఇంట్లోకి మాట్లాడుకుంటూ వచ్చారు
విరాజ్, సహస్ర. వాళ్ళను చూస్తూనే నెమ్మదిగా తన కోపాన్ని తగ్గించుకొని నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు చరణ్. విరాజ్ వచ్చి డైరెక్ట్గా వెళ్ళి చెర్రీ పక్కన కూర్చొని, ఏంట్రా అప్పుడే వచ్చేశావు అని అడిగాడు. నథింగ్ అని లైట్ స్మైల్ ఇచ్చాడు చరణ్. అతనిలో ఏదో తేడా కనిపిస్తుండడం గమనించిన సహస్ర, ఏమైంది చరణ్ గారు, ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడిగింది. ఆమె అంత త్వరగా తనలో తేడా కనిపెట్టడంతో అతను ఆశ్చర్యపోతూ, ఏ అదేం లేదులే, నేను నార్మల్గానే ఉన్నాను. అయినా నా సంగతి పక్కన పెట్టు, నువ్వేంటి చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నావు అని నవ్వుతూ అడిగాడు చరణ్. ఆ మాటతో సహస్ర అందంగా సిగ్గుపడి తలదించుకునేసరికి వెంటనే విరాజ్ కల్పించుకుంటూ, యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా రుద్రబావ మా సహస్ర సిస్టర్ని కనిపెట్టేశాడు అని నవ్వుతూ జరిగిందంతా చెప్పేశాడు విరాజ్. అదంతా విని వాళ్ళ ప్రేమకు ఇంప్రెస్ అవుతూ, నిజంగానే సిస్టర్, మీరు చాలా అదృష్టవంతులు, ఎంత అదృష్టవంతులంటే మాటల్లో కూడా చెప్పలేను అని మనస్ఫూర్తిగా చెప్పాడు చరణ్. ఎస్, మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, దట్స్ మీ అని తన అదృష్టాన్ని అంగీకరిస్తూ చెప్పింది సహస్ర. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చి, గ్రేట్ అని చెప్పి, అవును మీరెప్పుడు స్టార్ట్ అవబోతున్నారు అని విరాజ్ను అడిగాడు చరణ్. రేపు మార్నింగే స్టార్ట్ అవుతాను చెర్రీ. ఆల్రెడీ ఒక లాయర్ని ఈ కేసు కోసం మాట్లాడి పెట్టాను. తనే ఈ కేసు డీల్ చేస్తున్నాడు. సో తనకి సహస్రను చూపించాలి కదా, ఆ తర్వాత అతనేం చేయమంటాడో దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలి అని అన్నాడు విరాజ్. బట్ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు, నీ ఫ్రెండ్గా ఉన్నప్పటి నుండి నేను కూడా లాయరే. ఇంతకీ నువ్వెలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నావో ముందు ఆ డీటెయిల్స్ నాకు చెప్పు అని అడిగాడు చరణ్. నిజమేరా, నువ్వు కూడా లాయర్వే, కానీ ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్కి కింగ్ అయ్యావు కదా, అలాంటప్పుడు మళ్ళీ నువ్వు నా కోసం వచ్చి నల్లకోటు వేసుకోమని అడిగితే నువ్వు వేసుకోలేవు. అందుకే నేను కూడా నిన్ను కంపెల్ చేయాలని అనుకోవడం లేదు. ముందైతే సహస్ర దొరికింది కదా, తనకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని నేను అరేంజ్ చేసిన లాయర్ చెప్పాడు అని చరణ్తో అన్నాడు విరాజ్. అతను చెప్పింది విని ఒక్క క్షణం ఆలోచించి, అయితే నా ఉద్దేశం ప్రకారం నువ్వు సెకండ్ ఆప్షన్ కూడా చూసుకోవడం బెటర్రా. ఎందుకంటే ఎన్ని రోజులు మీ డాడీని జైల్లో నుంచి బయటికి రానివ్వకుండా చేయగలిగారంటే అవతల పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు వాళ్ళ ఫోకస్ కూడా మొత్తం సహస్రపైనే ఉంటుంది. కాబట్టి నువ్వు అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత సహస్రని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు చరణ్. అతను చెప్పింది విని నిదురు చిట్లిస్తూ, నువ్వు చెబుతుంటే అది కూడా నిజమే అనిపిస్తుంది చెర్రీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అన్నాడు విరాజ్. నేనెందుకురా, మీ బావ రుద్రని తీసుకెళ్ళు అడ్వైజ్ ఇస్తూ అన్నాడు చరణ్. నో చెర్రీ, తనిక్కడ లేకపోతే బావతో సహస్ర ప్లేస్లో ఉంటున్న ఆ అమ్మాయికి డౌట్ వస్తుంది. అప్పుడు బావకు నిజం తెలిసిపోయిందనే విషయం కూడా ఆ అమ్మాయికు తెలియచ్చు. తనకిప్పుడే ఆ విషయం తెలియకూడదు. సో తను రావడం కన్నా నువ్వొస్తేనే బెటర్ అనిపిస్తుంది అని అన్నాడు విరాజ్. సరే వస్తానులే, ముగ్గురం రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కే స్టార్ట్ అవుదాం అని ఒప్పుకుంటూ చెప్పాడు చరణ్. ఇక ఆ తర్వాత ముగ్గురు ఆ కేసు గురించి నార్మల్ విషయాల గురించి డిస్కషన్ చేస్తూ కూర్చున్నారు. దాంతో తాత్కాలికంగా స్నేహ గురించి మరిచిపోయాడు చరణ్. వీళ్ళు ఇలా ఉంటే మరోవైపు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన స్నేహ ఆలోచిస్తూ, నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఇంత కష్టపడి రుద్ర పతనం కోసం నా ఐడెంటిటీని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం మాత్రం రాంగ్ స్టెప్ వేసినా సరే ఇదంతా స్పాయిల్ అయిపోతుంది. కనీసం ఒక్కటంటే ఒక్క దెబ్బైనా సరే రుద్రను గట్టిగా కొట్టాలి అని మనసులోనే అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన ఋషి ఆలోచిస్తున్న సహస్రను చూసి, అంతలా ఏం ఆలోచిస్తున్నావు? ఎవరిని ముంచడానికి ప్లాన్ చేస్తున్నావు, లేదంటే ఎవరిని షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నావు అని అడిగాడు. ఆ మాటతో కోపంగా అతని వైపు చూసి, లుక్ ఋషి, అనవసరంగా మాట్లాడకు. రుద్రను షూట్ చేసింది నేను కాదు, అది ఇంకెవరో. ముందు వాళ్ళెవరో కనుక్కోండి, అంతేగాని నువ్వు నన్ను బ్లేమ్ చేయకు. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు అనవసరంగా ఎక్కువగా నా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు. ఇది ఇంతటితో ఆపేస్తే మంచిది, లేదంటే ఆ తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అని వార్నింగ్ టోన్లో చెప్పింది స్నేహ. అంతా విన్న రిషి మాత్రం కేర్లెస్గా నవ్వుతూ, పర్వాలేదే, నాకే వార్నింగ్ ఇస్తున్నావు, ఇట్స్ ఓకే, కానీ నీ వార్నింగ్లకు భయపడే టైప్ నేను కాదు
అని అన్నాడు. దాంతో వెంటనే స్నేహ కోపంగా, చూడు, నా విషయంలో జోక్యం చేసుకొని రిస్క్ పెంచుకోకు అని చెప్పి చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సడన్గా ఆమె ఎదురుగా వస్తూ కనిపించాడు రుద్ర. అతన్ని చూడడంతోనే అప్పటి వరకు ఉన్న చిరాకుని పక్కకు నెట్టేసిన స్నేహ వెంటనే ముఖాన నవ్వు పులుముకొని, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు రుద్రా? మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయావు. ఆఫీసుకు కూడా రాలేదు. ఇంటికి కూడా ఇంత లేటుగా వచ్చావు అని అడిగింది. సహస్ర, నాకు 1,00,000 పనులుంటాయి. అన్నీ నీకు చెప్పి చేయడం కుదరదు కదా అన్నాడు రుద్ర. అలా అని కాదు, ప్రజెంట్ బయట సిచ్యువేషన్ ఏం బాలేదు కదా, నీ మీద ఎవరైనా అటాక్ చేస్తారేమోనని నా భయం అని కేరింగ్ చూపిస్తూ చెప్పింది స్నేహ. డోంట్ వరీ, ఇకపై నా గురించి నేను చూసుకోగలను. ఇంతకుముందంటే నాకు శత్రువులు ఉన్నారని నాకు తెలీదు. అందుకే వాళ్ళు నన్ను సైలెంట్గా దెబ్బ కొట్టారు. ఇప్పుడు నాపై అటాక్ చేసే శత్రువులు ఉన్నారని తెలిసింది కదా, నేను కేర్ఫుల్గా ఉండకుండా ఎలా ఉంటాను? ఐ విల్ మేనేజ్ మై సెల్ఫ్ అని ఆమెనే సూటిగా చూస్తూ అన్నాడు రుద్ర. ఆ చూపుకి కొంచెం వణుకు పుట్టగా వెంటనే చూపు తిప్పుకున్న స్నేహ, సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పింది స్నేహ. సారీ సహస్ర, నా డిన్నర్ ఆల్రెడీ అయిపోయింది. నువ్వు రిషి డిన్నర్ కానివ్వండి, నాకు నిద్ర వస్తుంది, సారీ అంటూ రూంలోకి వెళ్ళి గట్టిగా డోర్ వేశాడు రుద్ర. అప్పటి వరకు వాళ్ల మాటలు విన్న రిషి నవ్వుతూ స్నేహ దగ్గరికి వచ్చి, చూడు సహస్ర పాప, అనవసరంగా రుద్రని ఇరిటేట్ చేయకు. నువ్వు ఎంత లవ్వరైనా సరే మీరేమీ కాలేజ్ పిల్లలు కాదు కదా. తనేమి నువ్వు కొంగు కట్టుకున్న మొగుడు కూడా కాదు, ఎలా పడితే అలా క్వశ్చన్స్ చేయడానికి. సో తనతో కేర్ఫుల్గా ఉండు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. రుద్ర అంత సీరియస్గా మాట్లాడడం గురించే ఆలోచిస్తున్న సహస్ర, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది, శత్రువుకి నా ఉనికి తెలుస్తున్నట్లు అనిపిస్తుంది. సో ఇంక లేట్ చేయకూడదు, ఫస్ట్ అటాక్ చేయాల్సిందే అని అనుకుని తన రూంలోకి వెళ్ళి డోర్ వేసుకొని తండ్రికి ఫోన్ చేసింది స్నేహ. అప్పటికే చరణ్ కొట్టిన దెబ్బకి పళ్ళన్నీ కదిలిపోగా వేడి కాపడం పెట్టుకుంటున్న గంగాధర్ కూతురు నుంచి ఫోన్ రాగానే హడావుడిగా కాల్ లిఫ్ట్ చేసి, అమ్మా స్నేహ అని ఏడుపు గొంతుతో పిలిచాడు. ఆ గొంతులో వణుకు విని షాక్ అవుతూ, ఏమైంది డాడీ, ఏమైంది, వాయిస్ ఏంటి అలా ఉంది అని కంగారుగా అడిగింది. ఆ చెర్రీ మన ఇంటికి వచ్చాడు స్నేహ, నీ గురించి పిచ్చెక్కిపోయి ఉన్నాడు. నువ్వు అనవసరంగా వాడిని కెలికావు. ఇప్పుడు వాడు ఏకు మేకై కూర్చున్నాడమ్మా అని చెప్పాడు గంగాధర్. అసలు ముందు ఏం జరిగిందో చెప్పు డాడీ అని విసుగ్గా అంది స్నేహ. ఏం జరిగిందని అంత కూల్గా అడుగుతావంటి? వాడు ఇంటికి వచ్చి నీ గురించి అడిగాడు. తెలియదని చెప్పాను, అంతే, నన్ను లాగిపెట్టి కొట్టాడు. నువ్వెక్కడున్నావో తెలియక పిచ్చి పట్టిన వాడిలా బిహేవ్ చేశాడు. నేనెప్పుడూ చెర్రీని అలా చూడనే లేదు. ఈసారి ఏకంగా నా తలకే గన్నేం చేశాడు అంటూ చరణ్ రావడం, తనతో మాట్లాడడం, తనకి వార్నింగ్ ఇవ్వడం, తాను అన్ని పూసగుచ్చినట్లు కూతురికి చెప్పాడు గంగాధర్. అంతా విన్న స్నేహ, లైట్ తీసుకో డాడ్, వాడు బెదిరించడం తప్ప ఏం చేయలేడు. మిమ్మల్ని ఏమైనా చేస్తే నా గురించి ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా దొరకదని వాడికి బాగా తెలుసు. సో వాడి వార్నింగ్ని పట్టించుకోకండి. ఇంతకీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి కాల్ చేయమని చెప్పాను కదా, ఏమైంది అని అడిగింది స్నేహ. ఆల్రెడీ కాల్ చేశాను. ఈరోజు నైట్ లేదా రేపు ఉదయాన్నే రైడ్ జరగచ్చు అని గర్వంగా చెప్పాడు గంగాధర్. ఓకే డాడీ, ఇక్కడ కూడా రుద్ర నాతో బిహేవ్ చేసే విధానంలో మార్పు వచ్చేసింది. ఏ క్షణంలోనైనా నా గురించి అతనికి తెలిసిపోయే అవకాశం ఉందనిపిస్తుంది. ఇక మనం ఎక్కువ రోజులు ఈ నాటకాన్ని నడిపించలేం కాబట్టి ఆ సహస్ర లేదా దాని కూతురు ఎక్కడున్నారో సరే త్వరగా కనిపెట్టాలి. లేదంటే మాత్రం మనం ఈ పద్మవ్యూహం నుండి బయటికి రావడం చాలా కష్టం అని చెప్పింది స్నేహ. చూడు, మన పని కాకున్నా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం వాడికి దొరకడానికి వీల్లేదు. నువ్వు వాడికి దొరికితే ఇక జీవితంలో నేను నిన్ను చూడలేను, నువ్వు కూడా నన్ను చూడలేవు అని కొంచెం భయంతో చెప్పాడు గంగాధర్. అలా జరగకుండా ఉండాలంటే వెంటనే దియా గురించి తెలియాలి. మీరు ఆ పిల్లను వెతికే పనిలో ఉండండి అని చెప్పింది స్నేహ. అసలైనా నువ్వు ఆ సహస్రని అంత త్వరగా ఎందుకు వదిలేసావు స్నేహ? ఇంకొన్ని రోజులు మన దగ్గరే ఉంటే మనకిప్పుడు ఉపయోగపడేది కదా అన్నాడు గంగాధర్. ఇన్ని సంవత్సరాలు బ్లాక్మెయిల్ చేశాను డాడ్, ఇంకా బంధించి బ్లాక్మెయిల్ చేస్తే పిల్లి పులవుతుంది. అలాంటి పులిని మనం తట్టుకోలేం. అండ్
తను బయటికి వెళ్ళి ఏం చేస్తుందో కూడా మనకు తెలియాలి కదా అని అంది స్నేహ. ఆ మాట విన్న గంగాధర్, అది కూడా నిజమేలే, కానీ ఇప్పుడు ఆ సహస్ర ఎక్కడుందో ఏంటో ఎలా తెలుసుకోవాలి అన్నాడు. ఆల్రెడీ నేను మన సెక్యూరిటీలో ఒకరిని అది ఎక్కడుందో ఫాలో అవ్వమని చెప్పాను. ముందు తనని కాంటాక్ట్ అయ్యి విషయం కనుక్కోండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది స్నేహ. దాంతో కూతురు చెప్పిన పనిలో పడిపోయాడు గంగాధర్. మరోవైపు రూమ్లోకి వెళ్ళిన రుద్ర ఫ్రెష్ అయ్యి బెడ్పై వాలి ఒకసారి సహస్రతో కాల్ చేసి మాట్లాడాలనుకుని విరాజ్కి ఫోన్ చేశాడు. అప్పటికే చాలా రోజుల తర్వాత తనకు నచ్చిన రూమ్లో ప్రశాంతంగా నిద్రపోతోంది సహస్ర. విరాజ్, చెర్రీ ముందు రోజులాగానే డ్రింక్ చేస్తున్నారు. ఇంతలో విరాజ్ మొబైల్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసిన అతను, చెప్పండి సార్, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. నో ప్రాబ్లం ఏమీ లేదు, ఒకసారి మీ అక్కతో మాట్లాడదామని కాల్ చేశాను అని చెప్పాడు రుద్ర. హో అంతేనా, తను నిద్రపోతుందనుకుంటా సార్, వెళ్ళి నిద్రలేపి ఫోన్ ఇవ్వనా అని అడిగాడు విరాజ్. వద్దొద్దు, తను ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులై ఉంటుంది, తనని పడుకో నువ్వు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు రుద్ర. నేను నా ఫ్రెండ్తో కలిసి రిలాక్స్ అవుతున్నాను సార్, మీరు కూడా జాయిన్ అవుతారా అని అడిగాడు విరాజ్. నో, యూ క్యారీ ఆన్. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ నీకు నచ్చితే నన్ను ఈ సార్ అని పిలవడం మానేసి బాబా అని పిలవచ్చు. రేపు మార్నింగ్ సహస్ర నిద్రలేచాక కాల్ చేయించు అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో విరాజ్ హ్యాపీగా ఫీల్ అవుతూ, ఓకే బావా, రేపు మార్నింగ్ నేను, చెర్రీ, సహస్ర అక్క ముగ్గురం కలిసి హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం, వెళ్లే ముందు కాల్ చేయిస్తాను అని చెప్పాడు విరాజ్. ఓకే అని ట్రావెలింగ్ డీటెయిల్స్ కూడా కనుక్కొని ఫోన్ పెట్టేశాడు రుద్ర. ఆ తర్వాత రుద్ర కాసేపు ల్యాప్టాప్లో వర్క్ చేసుకొని ఇక నిద్రపోదామని అనుకుంటూ ఉండగా సడన్గా అతని మొబైల్ రింగ్ అయింది. దాంతో కాల్ లిఫ్ట్ చేసిన రుద్ర, హలో, హూ ఇస్ దిస్ అని అడిగాడు. సార్, నేను సెక్యూరిటీ రామచంద్రని మాట్లాడుతున్నాను. సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అని వినయంగా అడిగాడు రామచంద్ర. అదేం లేదు, ఏంటి విషయం, ఇంతకీ నేను మీకు చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది అని అడిగాడు రుద్ర. సార్, ఆల్మోస్ట్ డన్, మీరు చెప్పిన పర్సన్ని మనం మీ సీక్రెట్ ప్లాట్లోనే ఉంచేశాం అని చెప్పాడు రామచంద్ర. ఓ వెరీ గుడ్, నేను వెంటనే స్టార్ట్ అవుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన రుద్ర లేచి నార్మల్గా రెడీ అయ్యి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. అప్పుడే పైన బాల్కనీలో నుంచొని ఉన్న స్నేహ సడన్గా రుద్ర ఓన్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం చూసి షాక్ అవుతూ, ఇదేంటి, రుద్ర ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటూనే వెంటనే ఆ ఇంటికి కాస్త దూరంలో ఉన్న తన సెక్యూరిటీకి ఫోన్ చేసింది. అవతల వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయగానే రుద్ర బయటికి వచ్చాడు. అతను ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడో తెలియాలి, నువ్వు వెంటనే అతన్ని ఫాలో అవ్వు అని చెప్పింది. దాంతో రుద్ర కార్ తమని దాటి వెళ్ళగానే వెంటనే స్నేహ మనుషులు ఆ కార్ని ఫాలో చేయడం మొదలుపెట్టారు. ఇంచుమించు అర్ధరాత్రి అవుతోంది. ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. దాంతో తనని ఎవరో ఫాలో అవుతున్నారని ఇట్టే పసిగట్టేశాడు రుద్ర. అందుకే వెంటనే పక్కనే ఉన్న వీధిలోకి తన కారును మలుపు తిప్పాడు. దాంతో స్నేహ సెక్యూరిటీ కూడా కారును అటువైపు పోనించాడు. వాళ్ళు తననే ఫాలో అవుతున్నారని పూర్తిగా క్లారిటీ రావడంతో సందు గొంతుల్లో నుండి తిప్పుకుంటూ అక్కడి నుంచి వాళ్లను తప్పించుకొని వెళ్ళిపోయాడు రుద్ర. క్షణాల్లో మాయమైపోయిన రుద్రని వెతుకుతూ ఆ విషయం తెలిస్తే స్నేహ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే ఆమె సెక్యూరిటీ భయంతో వణికిపోతున్నారు. మరోవైపు వాళ్లను తప్పించుకొని వెళ్ళిన రుద్ర సరిగ్గా ఓ అపార్ట్మెంట్ ముందు తన కారు ఆపి లిఫ్ట్ ఎక్కి లాస్ట్ ఫ్లోర్లో ఉన్న ఓ ఫ్లాట్ ముందు నుంచొని బెల్ కొట్టాడు. లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చి డోర్ తీయడంతో నేరుగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళిన రుద్ర హాల్లోకి వెళ్ళి ఎదురుగా ఉన్న ఓ వ్యక్తిని తీక్షణంగా చూడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.